డోన్ పట్టణంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో గురువారం విద్యార్థుల సీట్ల కోసం లాటరీ ప్రక్రియ నిర్వహించారు. అప్లై చేసిన విద్యార్థుల వివరాల ఆధారంగా వీడియో కెమెరా సమక్షంలో వివిధ కేటగిరీలకు చెందిన అభ్యర్థుల ఎంపికను లాటరీ పద్ధతిలో కొనసాగించారు. ఈ ప్రక్రియ పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు, అధికారులు, ప్రజా సంఘాల నాయకులు తమ అభిప్రాయాలను మీడియా ద్వారా వ్యక్తపరిచారు. కొంతమంది ఈ విధానాన్ని పారదర్శకంగా అభినందించగా, మరికొందరు మరింత స్పష్టత అవసరమని అభిప్రాయపడ్డారు. విద్యార్థుల భవితవ్యాన్ని నిర్ణయించే ఈ ప్రక్రియలో పారదర్శకత, న్యాయబద్ధత ఉండాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. విశ్వవిద్యాలయ అధికారులు మాత్రం లాటరీ విధానం కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా జరిగిందని స్పష్టం చేశారు. కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించి 1 నుంచి 5 క్లాసులకు మరి లాటరీ సిస్టమ్ ద్వారా అన్ని క్లాసులకు డిప్ చేయడం జరిగింది. మరి ఈ లిస్ట్ అంతా గౌరవ కలెక్టర్ గారి ద్వారా మరి ప్రిన్సిపల్ గారు ఆ లిస్ట్ తీసుకుని వెళ్ళేసేసి కలెక్టర్ గారి ద్వారా అప్రూవల్ చేయించుకున్న తర్వాత లిస్టు అనౌన్స్ చేస్తారు. కాబట్టి ఈరోజు మరి దీనికి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా ఇద్దరు పేరెంట్స్ కమిటీలకు సంబంధించి వారు, మరి డిఓ గారు ఈ కమిటీలో ఉంటారు. డిఓ గారు ఈరోజు అనుకుని పరిస్థితిలో రాలేనందుకు నన్ను పంపించడం జరిగింది. కాబట్టి ఈ ప్రాసెస్ను మరి ఉదయం నుంచి ఇప్పటికి కంప్లీట్ చేయడం జరిగింది. వాటిని వెంటనే తీసుకొని మరి నంద్యాలకు వెళ్ళాలి. కాబట్టి మరి సహకరించిన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ క్లాస్కు 40, అలాగే 5 క్లాసులకు 40 సీట్ల ప్రకారము 200 సీట్లు ఉంటాయి. ఈ ఫస్ట్ క్లాస్లో ఆర్టీఈ కింద 10 సీట్లు డిప్ సిస్టంలో సెలెక్ట్ చేస్తారు. మిగిలినటువంటి 2, 3, 4, 5 తరగతులకు 40 సీట్లు. ఈ 40 సీట్లలో రిజర్వేషన్ ప్రకారం 20 సీట్లు, నెక్స్ట్ కేటగిరీ 1, 2, 3, 4, 5 అని చెప్పేసి ఆ కేటగిరీ ప్రకారము మిగిలినటువంటి సీట్లు సెలెక్ట్ చేస్తారు. ఈ కేటగిరీ 1 అంటే సెంట్రల్ ఎంప్లాయీస్ ఉంటారు, ఆర్మీకి సంబంధించి కానీ రైల్వేకి సంబంధించిన వాళ్ళకు. అదేవిధంగా కేటగిరీ 2 అంటే సెంట్రల్ వాళ్ళలోనే సెక్టార్ సంబంధించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు సెకండ్ కేటగిరీ. థర్డ్ కేటగిరీ వచ్చేసి స్టేట్ ఎంప్లాయీస్, అంటే ట్రాన్స్ఫర్ చేసేటువంటి వాళ్ళకు ట్రాన్స్ఫర్స్ సౌకర్యం ఉండేటువంటి వాళ్ళకు థర్డ్ కేటగిరీ స్టేట్ ఎంప్లాయీస్. ఫోర్త్ కేటగిరీ వచ్చేసి ట్రాన్స్ఫర్ లేకుండా ఉండేటువంటి స్టేట్ ఎంప్లాయీస్, అంటే ఈ యూనివర్సిటీలో పనిచేసేటువంటి ఫోర్త్ కేటగిరీ ఎంప్లాయీస్ ఫోర్త్ కేటగిరీ కింద వస్తారు. ఫిఫ్త్ కేటగిరీ అంటే ఈ 4 కాకుండా మిగిలిన వాళ్ళంతా ఫిఫ్త్ కేటగిరీ కింద వస్తారు. బట్ ఈ ఆయా కేటగిరీ ప్రకారము అంటే ఫస్ట్ కేటగిరీ, సెకండ్ కేటగిరీ, థర్డ్ కేటగిరీ, ఫోర్త్ కేటగిరీ అవన్నీ లేనప్పుడు ఫిఫ్త్ కేటగిరీకి తీసుకొని ఆ డిప్ సిస్టమ్ ద్వారా సెలెక్ట్ చేస్తారు. దాదాపుగా 1800 అప్లికేషన్స్ వచ్చినాయి. ఫస్ట్ క్లాస్ 440, సెకండ్ క్లాస్ 440, థర్డ్ క్లాస్ 445 అప్రాక్సిమేట్గా. ఫోర్త్ క్లాస్ మటుకు 80 మాత్రమే వచ్చినాయి. ఫిఫ్త్ క్లాస్ 385 అప్లికేషన్స్ వచ్చినాయి. టోటల్గా అప్రాక్సిమేట్గా 1800. ఇది పేరెంట్స్ని యాక్చువల్గా పేరెంట్స్ ఎవరు అలౌ చేయరు, ఒక కమిటీ ఉంటుంది, వీడియో తీస్తారు, దాని ప్రకారమే గైడ్లైన్స్ ప్రకారం చేస్తారు. కలెక్టర్ గారి ద్వారా అప్రూవల్ తీసుకున్నారు. వాళ్ళిద్దరే తెలియదు. ఇప్పుడు ఓన్లీ సీరియల్ నెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకు మొత్తము 1800 మంది పేర్లు, వాళ్ళ పక్కన సీరియల్ నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ డిప్లో ఒక నంబర్లే ఉంటాయి. ఆ నంబర్ లేదనేటువంటిది అక్కడ ఫైనల్ మళ్ళీ చేసిన తర్వాత అక్కడ వాళ్ళకి లిస్ట్ పంపించినప్పుడు అప్పుడు తెలుస్తుంది. ఇక్కడ ఇప్పుడు సాధించిన లిస్టు కలెక్టర్ ప్రకారం అక్కడ కలెక్టర్ ఇచ్చే లిస్టు అని ఒకటే ఉంటుంది. మా ఊరు కట్టారకొండ అన్న. మేము ఇక్కడికి కేంద్ర విద్యాలయం కోసం మా పిల్లలకి అప్లై చేయించినాము. మేము గత 5 రోజులు 10 రోజుల నుండి కూడా అధికారుల చుట్టూ తిరిగి మేము మా సర్టిఫికేట్ అన్ని పుట్టించుకొని ఇక్కడ మా పిల్లల్ని చదివించుకోవాలని ఆశతో మేము కొద్ది రోజులు తిప్పలు పడి కూడా ఇక్కడికి వచ్చి అప్లై చేసినాము. ఇక్కడ అప్లై చేసిన తర్వాత ఏమైందంటే మాలాంటి మధ్య తరగతి పిల్లలు కాకుండా ఆల్రెడీగా ఉద్యోగస్తులు ఉన్న వాళ్ళకే అనే నినాదంతో పోతుంది. ఇక్కడ ఇది ఉంది కాబట్టి మాకు న్యాయం జరగదని మేము అనుకుంటున్నాం. ఇక్కడికి దాదాపు అంటే 5 రోజుల నుండి తిరిగినాము. ఈరోజు డ్రిప్ అని ఆశతో వచ్చినాము. ఇక్కడికి పొద్దున 6:30, 7 అంతా వచ్చినాము. 12 గంటల వరకు వెయిట్ చేసినాం. ఇక్కడికి ఎటువంటిది కూడా మాకు ఏందనేది కూడా తెలియకుండా పోలీసు వాళ్ళు పెట్టుకొని లోపల చేసినారు. అది
ఎవరు నియమించినారంటే వాళ్ళు ఏదో డిఓ కలెక్టర్ వాళ్ళు ఇదని చెప్తున్నారు. అదైతే మాకు ఎటువంటిగా తెలియదు. దాని గురించి కూడా ఏమన్నంటే కలెక్టర్ సార్ పేరు చెప్పేసి తప్పించుకుంటున్నారు. ఇక్కడ ఏ గైడ్ లైన్స్ ఏదో గైడ్ లైన్స్ చెప్తే ఇట్లా మాట్లాడేళ్ళకైతే తెలుస్తుంది. చదువుకొని తల్లిదండ్రులు వచ్చినారు ఇక్కడికి, వాళ్ళకైతే తెలుస్తుంది ఇది గైడ్ లైన్స్ అది ఇది అంటారు. అస్సలు తెలియదు ఎట్లా తీసుకున్నారు అనేది కూడా తెలియదు. పేరెంట్స్ అనేటోళ్ళు వాళ్ళు పేరెంట్స్ అనేటోళ్ళు ఏ విధంగా తీసుకుంటారు, మేము ఎట్లా అప్లై చేసినామో మిగతా పిల్లలు కూడా అట్లా అప్లై చేసి ఉంటారు. వాళ్ళని ఏ విధంగా తీసుకున్నారు అనేది కూడా మాకైతే తెలియదు. ఆడ లోపల ఏం జరిగింది అనేది కూడా మాకైతే ఎటువంటి సమాచారం లేకుండా కలెక్టర్ గారి సమక్షంలో తీస్తాము అనేది చెప్తున్నారు. చెప్పారా మీకు డిప్పులు అందరి పర్యవేక్షణలో తీస్తామని చెప్పినారు ప్రజలు? డిప్ వేస్తామని చెప్పినారు అందరి పర్యవేక్షణలో, అదంతా ఏం చెప్పలేదు. మొత్తానికి అయితే ఏం చెప్తున్నారంటే డిప్పు సిస్టమ్ తీస్తామన్నారు. డిప్పు తీస్తామంటే మనం చాలా చూసినాం లాటరీల ప్రకారంగా. అయితే ఇప్పుడు మన వైన్ షాప్ లో చూసినాం, అందరిని కూర్చోబెట్టి ఇట్లా తీసి 3వ నెంబర్ నీది పా నువ్వు అనేటట్టుగా ఉంటదేమో అని మేము అనుకున్నాం. కానీ ఇక్కడ లోపల ఏం జరుగుతుంది అనేది అయితే మాకైతే తెలియదు. ఈ విషయం గురించి అధికారులు సంప్రదించారా? సంప్రదిస్తే కూడా కలెక్టర్ గారి దగ్గర తీసుకుపోయి కలెక్టర్ సంతకం చేపించి చెప్తామంటున్నారు. అది ఒక 2 days టైం పెట్టిన తర్వాత అది లిస్ట్ కనిపిస్తాం, అప్పుడు చూసుకోండి కేటగిరీస్ వైజ్ గా తీస్తామంటున్నారు. అది అయితే మరి ఈరోజు డోన్లో కేంద్రీయ విద్యాలయానికి సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ లాటరీ సిస్టంలో ఇక్కడ జరగడం జరిగింది. ఇందులో ఈ లాటరీ సిస్టమ్ అనేది 100% ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, లేకుంటే పేరెంట్స్ కావచ్చు, ఇది ఓపెన్ సిస్టంలో లైవ్లో జరగాలని కోరుకున్నారు. బట్ ఈ కేంద్రీయ విద్యాలయం యొక్క నామ్స్ వాళ్ళ ప్రకారం ప్రిన్సిపల్ గారిని కన్సల్ట్ అయ్యాము. ఇప్పుడే కన్సల్ట్ అయితే కొన్ని కండిషన్స్ చెప్పారు, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పారు. అయితే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కలెక్టర్ గారు, డిఓ గారు, ఆ తర్వాత పేరెంట్స్ కమిటీ, తర్వాత ప్రిన్సిపల్ గారు ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది అని చెప్పారు. నిజంగా చెప్పాలంటే ఈ యొక్క కేంద్రీయ విద్యాలయం అనేది సెంట్రల్ స్కూల్ సిబిఎస్ఈ సంబంధించినటువంటి ఒక వాల్యుబుల్ కోర్సులు, ఇక్కడ క్లాసెస్ మంచి క్వాలిటీ విద్య ఉంటుందని చెప్పేసి చాలామంది నమ్మకంతోనే అప్పటి గవర్నమెంట్లో శాంక్షన్ అయినప్పటికీ ఇప్పుడున్నటువంటి ఈ గవర్నమెంట్లో ఈ స్కూలు క్లాసులు ఎప్పుడో ప్రారంభం కావాల్సినటువంటి తరగతులు చాలా డిలే అవుతూ చివరిగా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేమందరం కూడా కలెక్టర్కి కలిసి తర్వాత కలెక్టర్ గారికి ఓపెన్గా బహిరంగ లేఖ రాశాం, తర్వాత ప్రెస్ మీట్లు పెట్టాం, చాలా రకాలుగా చేశాం. ఆ క్రమంలో ఇక్కడ తరగతులు ప్రారంభం కావడం జరిగింది ఐటీఐలో. మరి ఈ తరగతులు ప్రారంభానికి ముందు పిల్లల్ని తీసుకోవాలనుకుంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను వయలేట్ చేశారేమని చెప్పేసి మాకు అనుమానం ఉంది. మాతో పాటు ప్రజలు కూడా చాలా మంది అదే ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడ డౌట్ఫుల్ గా ఈ అక్రమాలు జరిగినాయి, దీంట్లో కరెక్ట్ గా జరిగిందామని చెప్పేసి అందరూ అనుమానిస్తూ ఉంటే నేను కూడా వెళ్ళి ప్రిన్సిపల్ గారిని కలిసాం. ప్రిన్సిపల్ గారు అన్ని క్లియర్ గా చెప్పారు. అయితే ఇక్కడ ఏదైనా ప్రజలకు కానీ లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కానీ అర్హత లేని వాళ్ళకి ఎవరికైనా వచ్చిందంటే ఖచ్చితంగా పేరెంట్స్ తరఫున మేము ఖచ్చితంగా ఉద్యమాన్ని చేస్తాం. ఎందుకంటే ఎంతో కష్టపడి ఇక్కడ నంద్యాలకు పోవాల్సినటువంటి ఈ యొక్క కేంద్రీయ విద్యాలయాన్ని మేము ఇక్కడ దగ్గరుండి అన్ని ప్రజా సంఘాలు, అన్ని పార్టీలు చాలా వరకు సపోర్ట్ చేసి ఇక్కడ తెచ్చుకోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా 100% ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా సీట్లు వస్తే అందరం సంతోషిస్తాం. మేము కూడా సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.